నమస్తే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది అన్న ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ని ఈఎంఐలో అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో మాకు కావాల్సిన మొబైల్స్ని ఎట్లా కొనుక్కోవాలని మన వీడియోస్ కింద మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. అండ్ అట్లాగే పర్సనల్గా మా అఫీషియల్ మెయిల్కి కూడా చాలామంది మెయిల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు మొబైల్స్ అనేది మంచి మొబైల్ కావాలంటే 20-25,000 రూపీస్ అట్లా వర్త్ ఉంటున్నాయి. కాబట్టి ఆ మొబైల్స్ని ఈఎంఐలో 6 మంత్స్ కానీ 9 మంత్స్ కానీ ఈఎంఐ పెట్టుకుంటే పెద్ద బర్డెన్ పడకుండా ఈజీగా మంత్లీ ఈఎంఐస్ అయితే కట్టుకోవచ్చు. కాబట్టి చాలామందికి రిక్వైర్మెంట్ ఉంది ఈఎంఐ. కాబట్టి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు ఈ వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో మీకు కావాల్సిన మొబైల్స్ని ఈఎంఐలో ఎట్లా కొనుక్కోవాలి, ఈఎంఐలో కొనుక్కోవడానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, మనకు అవైలబుల్గా ప్రస్తుతం ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసారనుకోండి, స్కిప్ చేసుకుంటూ కాదు కంప్లీట్గా లాస్ట్ వరకు చూసారనుకోండి, మీకు మొబైల్స్ని ఈఎంఐలో కొనుక్కోవడానికి ఉన్న మెథడ్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీకు తెలియని ఉంటాయి, తెలిసినవి ఉంటాయి. సో మీకు అవన్నిటిపైన కూడా క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లాల్లో పెట్టుకోండి. ఇట్లాంటి ఎన్నో మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ వస్తాయి. అండ్ అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో టాపిక్లోకి వస్తే, ఫ్లిప్కార్ట్లో యాక్చువల్గా మీరు మొబైల్స్ పర్చేజ్ చేయాలంటే ఈఎంఐలో, మొబైల్స్ అనే కాదు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియో డెడికేటెడ్గా మొబైల్స్ గురించే కాబట్టి నేను వేరే వాటి విషయం అయితే తీయను. సో మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ అనేది ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవాలంటే మనకు 4 మెథడ్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా 4 మెథడ్స్ ఉంటాయి. సో ఇందులో ఏమేమి మెథడ్స్ ఉంటాయి అనేది నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే, మీ ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేయండి. మొబైల్లో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన మొబైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అది ఏ మొబైల్లో అది మీ ఇష్టం. నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా, అంటే నేను చూపించే మొబైల్లో మీరు కొనుక్కోండి అని కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక మొబైల్ని సెలెక్ట్ చేసుకొని ప్రాసెస్ అయితే చూపిస్తా. సో ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్లో మొబైల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నా. కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయి కదా, ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకు అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ 10,999 వరకు ఒప్పో K12X 5G అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. సో ఈ మొబైల్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే 12,999 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో దీన్ని మీరు ఈఎంఐలో కొనుక్కోవాలంటే ఎన్ని రకాల మెథడ్స్ ఉంటాయి, సో ఈ మొబైల్ అనేది ఎన్ని రకాల మెథడ్స్కి ఈఎంఐలో ఎలిజిబిలిటీ ఉంది, ఇది చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే, మీకు కావాల్సిన మొబైల్ సెలెక్ట్ చేసుకున్న దాకా కిందికి స్క్రోల్ చేసేసి డీటెయిల్స్ అని ఉందా, డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా ఈఎంఐ మెథడ్స్ అనేది వస్తాయి. ఇక్కడ వచ్చేటి అన్నీ కూడా ఈఎంఐ మెథడ్సే. ఇందులో నేను మీకు ఫస్ట్ సజెస్ట్ చేసే మెథడ్ ఏంటి అని అంటే బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ మీకు తెలిసినా కానీ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకు అని అంటే, నేను బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని ఎందుకు ఫస్ట్ ప్లేస్లో పెట్టానో మీకు క్లారిటీ వస్తుంది. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని ఫస్ట్ ప్లేస్లో ఎందుకు పెట్టాను అని అంటే, ఇది స్టూడెంట్స్కైనా సరే, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కైనా సరే, అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే బిజినెస్ షాప్స్ ఏమున్నా కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ అయినా, సాలరీడ్ పర్సన్స్ అయినా, ఎవరికైనా కానీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ఎక్కువగా అప్రూవల్ వస్తుంది. రిజెక్షన్ రేట్ కూడా ఉంది, రిజెక్ట్ అవ్వట్లేదు అని చెప్పట్లేదు నేను, రిజెక్ట్ అవుతున్నాయి. మరీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏజ్ మ్యాచ్ కాని వాళ్ళకి, లేకపోతే మీరు పిన్ కోడ్ తప్పుగా ఇవ్వడం కానీ, ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఫిల్ చేయడం, ఇట్లాంటి వాళ్ళకి రిజెక్ట్ అవుతున్నాయి. కానీ మీరు ప్రాపర్ ఏరియాలో ఉండి, అంటే మీ దగ్గరలో ఒక సిటీ ఉండి, సిటీ అని అంటే ఒక డిస్టికో లేకపోతే డివిజనో ఏదో ఒక సిటీ ఉండి మీరు ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తే మ్యాక్సిమం అప్రూవల్ అనేది వస్తుంది. సో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది అందరికీ అవైలబిలిటీగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టా. 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులో ఎలాంటి వడ్డీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 రూపాయల మొబైల్ అనేది తీసుకున్నారనుకోండి, 20,000కి 10 నెలలు ఈఎంఐ పెట్టుకుంటే మంత్లీ 2,000 రూపీస్ వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 రూపీస్ పే చేస్తారు తప్ప ఆ 20,000కి వడ్డీ అనేది పే చేయరు. సో వేరే ఫైనాన్స్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఈ 20,000కి వడ్డీ కూడా తీసుకుంటాయి, కాకపోతే ఇందులో వడ్డీ అనేది లేదు. అందుకే ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డుని అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టా. సో మీకు ఇప్పటివరకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు లేదనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో కార్డుకి అప్లై చేసుకునే లింక్ ఇస్తా. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే మీ కార్డు అప్రూవల్ వస్తుందా రాదా అనేది మీకు అక్కడ తెలిసిపోతుంది. కార్డు అప్రూవల్ వస్తే కార్డు అనేది మీరు తీసుకోండి. కార్డుకి అప్లై చేసే ప్రాసెస్ మాకు తెలియదు అని అనుకుంటే, నేను ఆల్రెడీ రీసెంట్గానే వీడియో చేశాను కార్డుకి ఎట్లా అప్లై చేయాలని, జస్ట్ ఒక 4 days బ్యాక్. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఆ వీడియో చూసి మీరు నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్లుగా ఫాలో అయిపోయి అప్లై చేసుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఏ మెథడ్ యూజ్ చేసుకోవాలి అంటే మనకు కన్వీనియంట్గా ఉండే మెథడ్ అంటే, క్రెడిట్ కార్డ్ అనేది బెటర్ ఆప్షన్.
ఈఎంఐలో మొబైల్స్ అనేది తీసుకోవడానికి. కాకపోతే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఇప్పటివరకే ఉంటే ఓకే, మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మొబైల్స్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు ఈఎంఐలో. క్రెడిట్ కార్డ్ లేని వాళ్ళు ఎట్లానంటే మీరు ఈజీగా అప్రూవల్ వచ్చే క్రెడిట్ కార్డ్స్కి మాత్రమే అప్లై చేయండి. అప్లై చేసేది ఉంటే ఈజీగా అప్రూవ్ వచ్చే క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయి అని అంటే ఏవైతే లేటెస్ట్ లాంచ్డ్ కానీ పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ కానీ సో ఇట్లాంటివి ఉంటాయో వాటికి మాత్రం అప్లై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా పార్ట్నర్ క్రెడిట్ కార్డ్స్ లేటెస్ట్ లాంచ్డ్ అంటే ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ హెచ్డిఎఫ్సి టాటా నియో క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఇది టాటా కంపెనీ అండ్ హెచ్డిఎఫ్సి రెండింటి పార్ట్నర్షిప్లో లాంచ్ అయిన కార్డు. ఈజీ అప్రూవల్ ఇస్తుంది. స్టూడెంట్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్కి కూడా చాలామందికి అప్రూవల్ ఇచ్చింది నేను చూసిన వాళ్ళలో. అండ్ అట్లాగే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన టాటా ప్లాట్ఫామ్ లింక్ ఉంది, అప్లికేషన్ లింక్. ఆ లింక్ త్రూ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇన్కమ్ ప్రూఫ్స్ కూడా అడగవు, సాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ ఇట్లాంటివి అడగవు. మీకు సిబిల్ స్కోర్ని చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే కార్డు ఇస్తుంది, ఎలిజిబిలిటీ లేకపోతే కార్డు ఇవ్వదు. అంతేగాని మీకు అది ఇవ్వండి, ఆ డాక్యుమెంట్ ఇవ్వండి, ఈ డాక్యుమెంట్ ఇవ్వండి అని ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మీకు అప్రూవల్ వచ్చేది ఉంటే అప్రూవల్ వస్తుంది, లేకపోతే లేదు. సో డిస్క్రిప్షన్లో టాటా నియో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసే లింక్ అయితే ప్రొవైడ్ చేసా, అది అప్లై చేసుకొని చూడండి. పార్ట్నర్ క్రెడిట్ కార్డ్ లేటెస్ట్ లాంచ్డ్ కాబట్టి ఎక్కువ మందికి అప్రూవల్స్ వస్తున్నాయి. అది కాకపోతే దానికి ఏదైనా ఇష్యూ ఉంటే యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు కూడా, ఫ్లిప్కార్ట్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండింటి పార్ట్నర్షిప్ క్రెడిట్ కార్డు. సో ఈ కార్డులో కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో దీనికి అప్లై చేసుకునే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, దానికి అప్లై చేసుకోండి. ఈ రెండు కార్డ్స్లో మీకు ఏది అప్రూవల్ వచ్చినా కానీ మీరు ఈఎంఐలో మొబైల్ కొనుక్కోవడానికి అయితే పనికి వస్తుంది. అండ్ సెకండ్ మెథడ్ అయిపోయింది. థర్డ్ మెథడ్ ఏంటి అని అంటే ఫ్లిప్కార్ట్ పే లేటర్. సో పే లేటర్ అనేది అమెజాన్లో కూడా ఉంటుంది, బట్ ఈ వీడియో ఫ్లిప్కార్ట్ గురించి కాబట్టి నేను ఫ్లిప్కార్ట్ గురించి చెప్తున్నా. సో ఫ్లిప్కార్ట్లో పే లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కింద అకౌంట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ పే లేటర్ అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళినట్లయితే పే లేటర్ అప్లై చేసుకునే మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది, అప్లై చేసుకునే ఫామ్ అయితే ఉంటుంది. అది ఫిల్ చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీ సిబిల్ స్కోర్ కానీ అవన్నీ చూసుకొని, కొంతమందికి సిబిల్ స్కోర్ స్టార్ట్ అవ్వని వాళ్ళకి కూడా పే లేటర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో మా ఇంట్లోనే నేను అప్లై చేసిన క్యాండిడేట్స్కి 1000 రూపీస్ 2000 రూపీస్ పే లేటర్ వచ్చింది స్టార్టింగ్లో, ఎలాంటి సిబిల్ స్కోర్ లేకున్నా కానీ. 1000 వచ్చింది కదా అని చెప్పి మేము డిసప్పాయింట్ అవ్వలే, చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కుంటూ సిబిల్ స్కోర్ అనేది పెంచుకున్నాం. అట్లా మీరు యూటిలైజ్ చేసుకోవాలి మనకు వచ్చిన ఆప్షన్స్ని. సో ఫ్లిప్కార్ట్ పే లేటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. పే లేటర్ మీకు లిమిట్ వచ్చిన తర్వాత ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్లో ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నారనుకోండి, అదేదైనా కానివ్వండి ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ పే లేటర్ నుంచి మీరు అమౌంట్ అనేది పే చేసుకుంటే ₹1 కట్టకుండా కానీ మీకు ఆ ప్రోడక్ట్ ఇంటికి డెలివరీ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ రోజు ఈ 1000 రూపాయలకు బిల్ అనేది జనరేట్ అవుద్ది. జనరేట్ అయిన తర్వాత ఈ 1000 రూపాయలు మీరు అదే మంత్ అంటే నెక్స్ట్ మంత్ 5th డేట్ లోపు పే చేయాలి. 5 రోజులు ఛాన్స్ ఉంటుంది, 5 రోజులలో పే చేసుకోవాలి. ఇట్లా ఒక మెథడ్ ఉంటుంది. అండ్ ఈఎంఐ మెథడ్ కూడా ఉంటుంది. సేమ్ క్రెడిట్ కార్డు ఉంటే మన దగ్గర బజాజ్ కార్డు ఉంటే ఈఎంఐ ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఫ్లిప్కార్ట్ పే లేటర్లో కూడా 3 months 6 months 8 months 9 months ఇట్లా ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. రెండు రకాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ పే లేటర్ లిమిట్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. ఇది థర్డ్ మెథడ్. ఫోర్త్ మెథడ్ ఏంటంటే డెబిట్ కార్డ్ ఈఎంఐ. సో డెబిట్ కార్డ్ అంటే మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు మనకు ఒక ఏటీఎం కార్డు వస్తుంది కదా, ఆ ఏటీఎం కార్డు పైన కూడా డెబిట్ కార్డు పైన కూడా మనకు ఈఎంఐలో వీళ్ళు ప్రొడక్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మొబైల్స్ కానీ అవి ఇవి. కాకపోతే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ ఏంది అని అంటే డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ప్రతిసారి ప్రొవైడ్ చేయరు. ఎప్పుడైతే సేల్స్ జరుగుతున్నాయో, ఇప్పుడు దసరా సేల్ ఉంది, నెక్స్ట్ దివాళీ సేల్, నెక్స్ట్ డిసెంబర్ సేల్ ఉంటుంది, ఇయర్ ఎండ్ సేల్, ఇట్లాంటి సేల్స్లో మాత్రమే ఎక్కువగా డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది పెడుతున్నారు. నార్మల్ టైంలో డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది పెట్టట్లేదు. ఇదొక మైనస్ పాయింట్. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది సెలెక్టెడ్ ప్రొడక్ట్స్కి మాత్రమే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రెడ్మీ మొబైల్కి డెబిట్ కార్డ్ ఈఎంఐ ఉందనుకోండి, ఇంకొక రియల్మీ మొబైల్కి డెబిట్ కార్డ్ ఈఎంఐ ఉండదు. సో ఫ్లిప్కార్ట్లో దొరికే మొబైల్స్ అన్నిటికీ డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ఉండదు, కొన్ని సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. మీకు కావాల్సిన మొబైల్ అనేది ఇందాక చూపించినట్టు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కింద ఆల్ ఆఫర్స్ అండ్ కూపన్స్ ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళిపోయి మీరు ఈఎంఐ ఆఫర్ దగ్గర సెలెక్ట్ చేసిన చూసుకున్నట్లయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంది, మల్టిపుల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఉంది. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇట్లా డెబిట్ కార్డ్ అనేది ఈఎంఐ ఆఫర్ దగ్గర వచ్చింది అనుకోండి, సో మీకు ఆ డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ఈ ప్రోడక్ట్ మీద మీరు తీసుకోవచ్చు అన్నట్టు అర్థం. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీ డెబిట్ కార్డ్ అనేది ఈఎంఐ ఫెసిలిటీకి ఎలిజిబిలిటీ ఉండాలి. అంటే మీరు ఆ కార్డ్ని యూజ్ చేసి ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం, లేకపోతే ఆ బ్యాంక్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయడం ఉంటే మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది వస్తుంది. సో మీరు అది బ్యాంక్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు మేము డెబిట్ కార్డ్ ఈఎంఐకి ఎలిజిబుల్గా ఉన్నామా అని చెప్పేసి. సో ఈ 4 మెథడ్స్లో మీరు ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ని అయితే ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంతకు మించి ఫ్లిప్కార్ట్లో మీరు మొబైల్ని ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవడానికి ఎలాంటి మెథడ్ అయితే లేదు ఫ్లిప్కార్ట్లో. ఆఫ్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో అంటే టీవీఎస్ ఫైనాన్స్, ఐడిఎఫ్సి ఫైనాన్స్, జస్ట్ మనీ, ఇట్లా చాలా ఉంటాయి ఫైనాన్స్ కంపెనీస్, అవి ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటాయి. బట్ ఆన్లైన్లో ఏంటంటే బజాజ్ పైన ఇంట్రెస్ట్ అనేది లేదు. అండ్ ఫ్లిప్కార్ట్ పే లేటర్ మీరు మంత్ ఆన్ మంత్ పే చేసుకున్న ఈఎంఐ అనేది అంటే వడ్డీ అనేది లేదు. తర్వాత క్రెడిట్ కార్డ్స్ కూడా నో కాస్ట్ ఈఎంఐ వస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్రెడిట్ కార్డ్స్ పైన
పైన కూడా వడ్డీ అనేది పడదు. సో ఈ 4 మెథడ్స్ మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐలో మొబైల్ పర్చేజ్ చేసుకోవడానికి మీకు పనికొస్తాయి. సో ఈఎంఐలో మరి ప్రొడక్ట్స్‌ని ఎట్లా పర్చేజ్ చేయాలి? బజాజ్ ఈఎంఐ కార్డు ఉన్నా, లేకపోతే మా దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నా ఎట్లా కొనుక్కోవాలి అని అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఫ్లిప్‌కార్ట్‌లో ఐటమ్ ఎట్లా బుక్ చేయాలి ఈఎంఐలో అని చెప్పేసి. అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో రెండిట్లలో చూపించా. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా అర్థమైపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.